ఆండాళ్ళు, ఏంటే ఇది? పెళ్లిదాకా తీసుకొచ్చేసావేంటే? నా మాట వినే వాడి జీవితం నాశనం అయిపోతుంది. పద్మావతి, మీరు వెళ్ళి దామినికి తోడుగా ఉండి తీసుకురండి. అదేంటత్తయ్య, వాళ్ళని మేమెందుకు తీసుకురావడం? అదేంటి అలా అంటావు? తీసుకొస్తే ఏముంది, బంధువర్గం అంతా కూడా ఉంది. వెళ్ళి తీసుకురండి. అత్తయ్య, వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? వాళ్ళంతటి వాళ్లే వచ్చేస్తారులే. ఏం మాటలే అవి? చెప్పించేయ్. అబ్బా, అది కాదత్తయ్య. త్రిపుర, మనం వెళ్తున్నాం అంతే. అత్తయ్య, మేం వెళ్ళి తీసుకొస్తాం. గోవిందు రా. నేనెందుకు? అత్తయ్య. ఏంట్రా, వెళ్ళడానికి ఏమైంది? వెళ్ళి తీసుకురండి. వదినా, బామ్మ, కాస్త మీరు కూడా వెళ్ళండి, పెద్దరికంగా ఉంటుంది. వెళ్ళరా. రా బావా, రా. పద్దు. బామ్మ, మీరు కూడా వెళ్ళండి. అలాగే రాబమ్మా. ఇదేంటి బామ్మ, నాకేం అర్థం కావట్లేదు. ఆ బుల్లబ్బాయి ఎదురైతే బుక్ అయిపోతాం. భోజనాలు చేశాక మాట్లాడుకుందాం. పద పద. దీనికి పెళ్ళైపోతా ఉండదు. ఆస్తి ఎలా దక్కించుకోవాలో అర్థం కావట్లేదే. ఆ వచ్చిన వాడిని ఎలాగైనా ఆస్తి తీసుకునేలాగా తయారు చేసుకోవాలా. శ్రీమతి శ్రీ మోహిని బుల్లబ్బాయి గారి ఏకైక కుమార్తె చీలాసౌ దామినికి శ్రీమతి శ్రీ ఆండాళ్ళు రంగాచారి గార్ల జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి శ్రీనివాసును మిథున లగ్నమందు వివాహం. గోవిందుతో తన పెళ్లి చేయకపోతే చస్తానంది. ఏరా గోవిందు, త్రిపుర సుందర్ని పెళ్లి చేసుకుంటావా? ఇష్టమే అమ్మా. త్రిపుర, నీతో పెళ్లికి గోవింద్ ఒప్పేసుకున్నాడు. ఏ పిచ్చుదంటి, గోవిందం చేసుకుంటానని పల్లెకిలో పెళ్లి కూతురై కూర్చుని శ్రీనివాసం చేసుకుంటానని వచ్చిందని అలా చూస్తున్నట్టున్నావు. నేనేమంత తెలివి తక్కువదాన్ని కాదే. ఏమైంది నీ ప్రతిజ్ఞ? ఇల్లు అలగ్గానే పండగ, పళ్ళకి ఎక్కగానే పెళ్ళా. ఇంకా చాలా ఉంది. టీజర్ దగ్గరలోనే ఉంది, రిలీజ్ తర్వాత తెలుస్తుంది లెక్క. బాక్స్ ఆఫీస్ పొజిషన్. సరే, కలల్లో భ్రమల్లో ఉన్న వాళ్ళని ఎవరూ నిజంలోకి తీసుకురాలేరులే. కానిపు నీ కళ్ళే తెరుస్తా, చూద్దు గాని. చూద్దాం. త్రిపుర, నీకు కుంటడం వచ్చా? కుంటడం ఏంటి? దేనికి కుంటాలి? అది విషయం. నేను ఏంటో అనుకున్నా, ఎగిరి చంకనెక్కడం కోసమా? కుంటడం ఏంటి, గెంతడం దూకడం కూడా చేస్తాను. యాక్టింగ్ లో నేను నంబర్ 1. నాకు చాలా ప్రైజులు కూడా వచ్చాయి తెలుసా. నా టాలెంట్ ఏంటో చూపిస్తాను చూడు. అవాక్కైపోవాలి. అది తెరిచిన నోట్లో దోమలు దూరిపోవాలి. ఆల్ ది బెస్ట్.
ఏం ప్లాన్ చేశారు వీళ్ళిద్దరూ? అబ్బా అయ్యో ఏమైంది త్రిపుర? కాలు బెణికింది పద్దు. అయ్యో హే, సాఫీగా ఉన్న నేల మీద నడుస్తున్నావు, పైగా కార్పెట్ ఉంది, అలా ఇలా బెనికింది? ఇదిగో బెణకటానికి ఏదైతే ఏంటమ్మా, సుఖంగా గురుకులు పెట్టి నిద్రపోయి లేచేసరికి మెడలు పట్టేస్తాయి కదా, అలాగే ఈ బెణుకు కూడా. అమ్మో, నిలబడలేకపోతున్నా, కాలు సలసలమంటూ సలుపుతోంది. బావా కాస్త ఎత్తుకో బావా. చిచి, నేనెత్తుకోవడం ఏంటి? గోవిందు, అడుగు వేయలేనప్పుడు ఎత్తుకుంటే తప్పేంటి? పైగా మీ అన్న పెళ్ళికొచ్చిన బంధువు, కాబోయే పెళ్ళాము, ఎత్తుకో. నేను ఎత్తుకొని పోదు. ఎత్తుకో బావా. ఏంటి ఇలా ఎగిరావేంటి? అబ్బా, మరి ఎత్తుకోమంటే ఎత్తుకోవేంటి? పద. అందరూ చూస్తున్నారు, పద బావా. చెప్తానే నీ సంగతి. అయ్యో బావా, చక్కెర గిలొస్తోంది. ఛీ! బావా, నువ్వు నా బాహుబలి. కాస్త చేతులు చక్కెరకి వెయ్యని చోట వెయ్యి బావా. కితకితలు తికమకలు అరుపులు తప్పించేలా ఉన్నాయి బావా. ఐ లవ్ యూ బావా. చిచి, అబ్బా ఏం టచ్, లైఫ్ లో మర్చిపోవడం అసాధ్యం. షడప్! కాలు బెనికిన దానివి నోరు మూసుకొనుండు. ఆ మూలకటం ఏంటే? హలో, నోరు మూసుకో. నా బావా నా ఇష్టం, మధ్యలో నీకేంటమ్మా కష్టం? ఈయనేమన్నా నీ లవ్వరా, నీ ఫ్రెండా, నీ వుడ్ బియా? నా ఫీలింగ్స్ నా ఇష్టం. పైగా వయసుంది, ఏడుంది, తగ్గ జోడుంది. మధ్యలో నీ ఫీలింగ్ ఏంటే? పళ్ళు రాలుతాయి. ఎందుకు రాలుతాయి? తను అడిగిన దాంట్లో ఏదైనా ఒక్కదానికి అవును అని సమాధానం చెప్పు, పళ్ళు రాలగొట్టు. ఆన్సర్ లేనప్పుడు వాళ్ళ మధ్య దూరకు, అతిగా పెత్తనం చలాయించకు. గోవిందు, నువ్వు ప్రేమగా తీసుకెళ్ళు. ఆహా, ఏం సుఖం, ఏం భోగం. చూడ్డానికి సన్నగా రివట్లా ఉన్నా బలం బానే ఉన్నట్టుంది బావా. బావా, నువ్వు నా హార్ట్ బీట్ ని టచ్ చేస్తున్నావు తెలుసా? లవ్ యూ సో మచ్. జీవితాంతం కలిసి ఇలాగే ఉండాలి. నువ్వు మూసుకో, లేకపోతే లైఫ్ లాంగ్ వీల్ చైర్ మీద స్ట్రెచర్ మీద తిరిగేలా చేస్తా. వద్దులే బావా, సైలెంట్ గా ఉంటాను. నువ్వు మాత్రం ప్రేమగా తీసుకెళ్ళు. చూడు, బాగా చూడు. నువ్వేమో ప్రతిజ్ఞ చేసి పల్లకి ఎక్కావు, కానీ ఇక్కడ త్రిపుర తను ప్రేమించిన బావ సంకనెక్కింది. అది ఫెయిట్ అంటే అది. మిడిసి పడకని ముందే చెప్పానుగా. పీటల మీద సీన్ రాని నీకు ముచ్చమటలు పట్టిస్తా. నీ వణుకు సన్నాయి, గజగజలాడే బ్యాండ్ మేళం, మండపం మొత్తం దడదల్లాడుతుంది చూడు. ఓహో, చూద్దాం. ఎంతసేపు లేదు కదా, అది చూద్దాం.
పంతులు గారు ఇంకేమైనా తీసుకురమ్మంటారా? లోపలికి రామ్మా. రామ్మా. దామిని, దామిని, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఛ, కోరుకున్న గోవందు ఎవరినో ఎత్తుకొని తిరుగుతున్నాడు. వద్దనుకుని మహానుభావుడు మెలకలు తిరిగిపోతున్నాడు. కర్మరా బాబు. నువ్వేం మాట్లాడవేంటి దామిని? ఏం మాట్లాడాలి? అందం చందం అని పొగిడారుగా. పొంగిపోయి సిగ్గుపడి మెలికలు తిరుగుతున్నాను. ఎలా మాట్లాడను? సిగ్గు నీ అందాన్ని పెంచుతుంది దామిని. ఆస్తంతా దీని పేరు మీదే ఉండదు. మొత్తం వీడు తీసుకుంటుండాడు. ఆ మైకుడేగా. ఎలాగైనా సరే మాయ చేసో మోసం చేసో అల్లుడి చేత ఆస్తి మొత్తం రాయించేసుకోవాలా. దామిని వచ్చేసావా? నాదిష్ట తగిలేలా ఉంది. మీ అబ్బాయి కూడా అదే అంటున్నాడు. ముందుకి కథలు ఇవ్వడం లేదు. ఏంట్రా అసలు నీకు పెళ్లికి ముందే అమ్మాయితో మాటలేంటి? వెళ్ళి పెళ్లి బట్ట మార్చుకొని రాపో. అలాగే అమ్మా. వదినా, మే వెళ్ళి గేటు దగ్గర వచ్చే అతిథుల్ని ఆహ్వానిస్తాం. అలాగే వదినా. ఆహా, రండి. అమ్మ పద్మావతి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను బామ్మ రుక్మిణి కనిపించట్లేదు. ఎక్కడున్నారు చూడు. నేను వెళ్ళి చూస్తానత్తయ్య. అమ్మ దామిని, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వమ్మా. అలాగే అత్తయ్య. రే గోవిందు, రారా, బోలెడని పనులున్నాయి. వస్తున్నాను. బావా, ఏంటి? బూస్ట్ ఏమైనా కావాలా బావా? ఎందుకు? అంటే 50 కేజీల బంగారాన్ని మోసావు కదా. పాపం అలసిపోయి ఉంటావు, బలం కోసం తాగుతావని. ఏయ్, ఇంకా ఎక్కువ మాట్లాడావనుకో చెప్పాను కదా ఇంతకు ముందే, వీల్ చైర్కు పర్మనెంట్ చేస్తా. వద్దులే బావా, కాలు బానే ఉంది, వీల్ చైర్ ఎందుకులే, నువ్వు వెళ్ళు. ఏయ్, ఇందాకేవో కాలు బాలేదన్నావు, అప్పుడే బాగైపోయిందా? బెణికింది, తగ్గింది. తగ్గిందా? అప్పుడే? ఎప్పుడో. బావా టచ్ మహిమ, అలా తాకాడు, నొప్పి ఉష్కాకి. డ్రామాలు చేస్తున్నావా? డ్రామాలేంటే డ్రామాలు? నీకు కూడా ఎప్పుడైనా కాలు బెనికితే చెప్పు, బావని బతిమాలి చెయ్యి తాకిస్తా, నీ నొప్పి తగ్గిస్తా. ఓకేనా? కొట్టానంటే మూతి పళ్ళు రాల్తాయి. ఏయ్, ఎందుకు కొట్టాలి? అది అబద్ధమే కావచ్చు. బావ మరదలు సరసాలాడొచ్చు. నీకెందుకే అంత ఒళ్ళుమంట? అన్నీ తెలిసి నువ్వే కథంతా నడిపిస్తున్నావు కదా. చెప్తా, నీ చేతులతో నీ చంపలే వాయించుకునే టైం వస్తుంది. ఓకే, నాకు చేతులున్నాయి, నీకు చెంపలున్నాయి. అది గుర్తుంచుకో.
పద్దు ఇంకో పప్పు పక్షి వచ్చింది. చూపించేస్తా. నిన్ను ఏంటలా చూస్తున్నావు? పార్ట్నర్సే కదా. నీ సంగతి ఇప్పుడు కాదే, చెప్తా. హామ్, రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఏయ్ ఎవరే ఎక్స్ట్రా చేస్తుంది? త్రిపుర సుందరి అని 50 కేజీల ఇత్తడి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మా త్రిపుర సుందరి నిజంగానే 50 కేజీల బంగారమే. ఇంత ఎక్కువగా మాట్లాడుతుందంటే ఇదేనా పద్మావతి? అవును, నేనే పద్మావతి. అయితే ఏంటంట? శృతి, ఇప్పుడు కాదు, మనకి టైం రావాలి కదా. త్రిపుర వాళ్ళకి టైం పడుతుందంట. పిలిచినప్పుడు వద్దాం పద. శృతి, లెట్స్ గో.